నల్గొండ జిల్లాలో కల్తీ మద్యం కలకలం రేపుతుంది. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా కొందరు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. అలాంటి ఓ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. భారీ ఎత్తున స్పిరిట్ మద్యం తయారీకి ఉపయోగించే పదార్థాలతో పాటు నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో నకిలీ మద్యం గుట్టు రట్టుపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. నల్గొండ జిల్లాలో కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. కనగల మండలం జి ఎడవల్లి, నాంపల్లి మండలం గానుగుపల్లిలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఏకకాలంలో 2 ప్రాంతాల్లో దాడులు జరిపారు. భారీ ఎత్తున స్పిరిట్తో పాటు కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కల్తీ మద్యం మార్కెట్లో చలామణి అయినట్లయితే చాలా మంది మందుబాబుల ఆరోగ్యాలకు ముప్పు వాటిల్లేదని పోలీసులు చెబుతున్నారు. కల్తీ మద్యం తయారీకి ప్రధాన సూత్రధారి బెంగళూరుకు చెందిన శ్రీనివాస్ గౌడ్గా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ గౌడ్ కనగల్, నాంపల్లి, చండూరు మండలాలకు చెందిన కొందరు వ్యక్తుల సహకారంతో ఈ దందా కొనసాగించాలని భావించారు. కోళ్లఫారంలో స్పిరిట్ నిల్వ చేసి అక్కడి నుండే సాధారణ మద్యంలా కాకుండా మందుబాబులను ఆకర్షించడానికి వినూత్నంగా ఫ్లేవర్స్ కలిపి బబుల్స్లో నకిలీ మద్యం తయారీకి ఉపక్రమించారని పోలీసులు తెలిపారు. ఈ మద్యాన్ని స్థానిక బెల్ట్ షాపులకు సరఫరా చేయాలని ముఠా సభ్యులు ప్రయత్నించారు. కానీ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ ప్రయత్నం విఫలమైంది. కల్తీ మద్యం తయారీ కేసులో ఎర్రజల్ల రమేష్, జానీ పాషా, భార్గవ్తో పాటు మరో 2 మొత్తంగా 5 పోలీసులు అరెస్టు చేశారు. మరో 2 నిందితులు పరారులో ఉన్నారని జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవర్ తెలిపారు. కేవలం 6 లక్షల రూపాయల పెట్టుబడితో 25 లక్షల విలువైన కల్తీ మద్యం తయారు చేయాలని ఈ ముఠా ప్లాన్ చేసింది. ఈ ముఠా సభ్యులకు ఇంతకు ముందు కూడా నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు కావడంతో అలర్టైన ఎక్సైజ్ అధికారులు స్థానిక బెల్ట్ షాపులో తనిఖీలు నిర్వహించారు. కల్తీ లిక్కర్ అంటే ఆల్కహాల్ని ఒరిజినల్ సోర్స్ నుంచి కాకుండా వేరే స్పిరిట్ ప్లస్ ఇంకా వేరే ఏవో ప్రోడక్ట్స్తో కలిపి యాక్చువల్ ఆల్కహాల్ బాటిల్స్లో నింపేసి జనాలకి అమ్మే ప్రయత్నం చేసినారు. దీనికి సంబంధించి మన దగ్గర ఇప్పుడు 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర టోటల్గా వీ హ్యావ్ కాట్ అరౌండ్ 600 లీటర్స్ ఆఫ్ స్పిరిట్. అంటే ఈచ్ లీటర్ ఆఫ్ స్పిరిట్తో మనం 2 times అంటే రఫ్లీ 1800 లీటర్స్ వరకు అడల్టరేటెడ్ లిక్కర్ తయారు చేయవచ్చు. అండ్ 660 లీటర్స్ ఆఫ్ ఆల్రెడీ ఫినిష్డ్ ప్రోడక్ట్, దట్ ఈస్ ది కల్తీ లిక్కర్. నల్గొండ జిల్లాలో కల్తీ మద్యం తయారీ విక్రయాలు జరుగుతున్నాయనే విషయం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఎక్సైజ్ శాఖకు చెందిన కొందరు అధికారుల అవినీతి వల్లే కల్తీ రాయిలు రెచ్చిపోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనబడుతుందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్గొండ జిల్లాలో కల్తీ మద్యం ముఠా ఆట కట్టించిన పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కల్తీ మద్యం దందాలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఎలాంటి నిజాలు వెలుగు చూస్తాయో చూడాలి మరి.